అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఒక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ చికెన్ రెసిపీ చూద్దాము. అదేంటంటే పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ పేరులోనే ఉంది కదా, ఇందులో మనం ఫ్రెష్గా గ్రౌండ్ చేసిన పెప్పర్ వేసుకొని చేసుకుంటే ఆ వాసన కూడా ఘుమఘుమలాడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. దీనికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క, 3 లవంగాలు, 2 అనాస పువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని అందులో ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కుని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ మగ్గేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా ఇలా బారుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ ఆనియన్స్లో కలిపి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము. దీనికి మనం బోన్లెస్ చికెన్ వాడచ్చు, లేకపోతే బోన్ ఉన్న చికెన్ అయినా వాడుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ని బట్టి. మీకు బోన్ అంత ఇష్టం లేదు అనుకుంటే, యాపటైజర్ లాగా తినాలి అనుకుంటే బోన్లెస్ చికెన్ యూస్ చేయండి. అందులో 1 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు, ఈ 2 వేసుకుని చక్కగా ఈ చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకుని దీన్ని ఒక 3-4 నిమిషాలు చికెన్ని ఉడికించాలి. ఇందులో వాటర్ ఏమీ పోయొద్దు. వాటర్ పోయకుండా ఆ చికెన్ నుంచి వచ్చే జ్యూసెస్లోనే ఆ చికెన్ ఉడకాలన్నమాట. అప్పుడే ఈ చికెన్ రెసిపీ చాలా బాగుంటుంది. చూడండి, ఒక 3-4 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేశాక మన చికెన్ ఎలా ఉందో, ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్లోనే చికెన్ కుక్ అయింది. సో మనం ఇంకా అడిషనల్ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి. అవేంటంటే 1 స్పూన్ కారం, మీకు అంత కారం వద్దు అనుకుంటే కారం కొంచెం తగ్గించవచ్చు. 1/4 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ పెప్పర్ పౌడర్ని మేము ఫ్రెష్ పెప్పర్ కార్న్స్ నుంచి మిక్సీలో వేసి ఇలా ఫ్రెష్గా పౌడర్ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఫ్రెష్ పెప్పర్ కార్న్స్ లేకపోతే స్టోర్లో దొరికే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏదైనా వాడచ్చు దీనికి. కానీ మెయిన్ ఫ్రెష్ పౌడర్ వాడితేనే మనకి ఆ టేస్ట్, ఆ ఘాటు వస్తుందన్నమాట. ఒకవేళ మీకు అంత ఘాటుగా వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ కొంచెం తగ్గించవచ్చు. 1 స్పూన్ బదులు 1/2 స్పూన్ వేసుకోవచ్చు. మీకు కిడ్స్ తింటారు అనుకుంటే అలా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా మీకు ఈ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత తీసేసి ఆల్రెడీ మన చికెన్ మోర్ దెన్ హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి మూత తీసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ దీన్ని కొంచెం గ్రేవీగా అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఫ్రై చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. కానీ మీరు దీన్ని యాపటైజర్ లాగా తినాలి అనుకుంటే కంప్లీట్గా డ్రైగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. సో అది డ్రై అయ్యే వరకు ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకుని మనం తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు, దీనికి లాస్ట్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు కొంచెం ఎక్కువే వేయండి. ఫ్రెష్ కరివేపాకు ఆకులు ఎక్కువ వేసుకొని కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం కలిపేసుకుని, కావాలంటే ఇందులో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది అనమాట. చూడండి, మన పెప్పర్ చికెన్ అయిపోయినాక ఎంత బాగుందో చూడటానికి. ఈసారి మీరు మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా పాట్లకి పిలిచినా వాళ్ళ ఇంటికి ఇది తీసుకెళ్లారనుకోండి చేసి, తప్పకుండా వాళ్ళు మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పెప్పర్ చికెన్ ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇలా ఇంకా ఎన్నెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా అమ్మాజీ కిచెన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రేపు ఇంకో మంచి రెసిపీతో కలుద్దాము.